తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితి అంటే పంచగ్రహ కూటమిలో మకరంలో 8వ స్థానంలో మీకు ఈ కూటమి ఏర్పడింది. 8వ స్థానం ఏంటి? మార్పులు చేర్పులు జరిగే స్థానం అన్నమాట. ఇది ఏ రకంగా మార్పులు జరుగుతాయి అంటే, ముందుగా ఆకస్మికంగా మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేని మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. అవి అకస్మాత్తుగా నిన్నటి వరకు అనిపించకపోవచ్చు. నిన్న అంటే మరి నిన్నని కాదు, గతం వరకు మీకు ఎటువంటి అంటే అలర్ట్నెస్ ఉండదు. ఇది జరుగుతోందా అనేది కూడా తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్గా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత డబ్బు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపోవడం కానీ, పోగొట్టుకోవడం కానీ, ఫ్రాడ్లోకి వెళ్ళడం కానీ, ఇట్లాంటివి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ మిథున రాశిలో వాళ్ళకి. అంటే మనీ ట్రాన్సాక్షన్స్ జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసుకోండి, జాగ్రత్త పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా తర్వాత రహస్య శత్రువులు మీకు ఏర్పడతారు. మీకు కనిపించరు కానీ రహస్యంగా మీకు శత్రువులు ఏర్పడతారు. ఆ రహస్య శత్రువులు ఎప్పుడైతే ఏర్పడ్డారో దానికి చిన్న పరిహారం కూడా ఉంటుంది, అది మనం తెలుసుకుందాము. అయితే తర్వాత రీసెర్చ్, ఇన్సూరెన్సు, లోన్లు ఈ సంబంధించిన విషయాలలో మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రణాళికలు కానీ, ప్లాన్స్ కానీ ఏమైనా ఉంటే అవి ఈ సమయంలో ఏర్పాటు చేసుకోండి. మరైతే జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఏమిటి అంటే కనుక, ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. అనారోగ్య సూచనలు బాగా కనపడుతున్నాయి. తర్వాత డాక్యుమెంట్స్, ఇందాక నేను చెప్పాను కదా, ధనపరమైన డాక్యుమెంట్స్, ఇళ్ళు కానీ లేదా లోన్స్కి సంబంధించి కానీ, లేదా అంటే ఎఫ్డీలకు సంబంధించి కానీ, ఇలాగ మీకు ఏదైతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయో వాటిని చాలా భద్రంగా దాచిపెట్టుకునే ప్రయత్నం చేయండి. మరైతే పరిహారాలు ఏం చేసుకోవాలి అంటే కనుక, ఈ సమయంలో బుధవారము తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. బుధవారము గణపతి ఆలయానికి వెళ్ళి బెల్లం ముక్కను నైవేద్యం పెట్టి స్వామివారికి గరికమాలను వేసినట్టయితే ఆ మహానుభావుడు ప్రీతి చెంది ఇటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తాడు. రెండవది ఏంటంటే, పచ్చని పప్పును అంటే పెసలు కానీ లేదా అంటే ఆకుపచ్చ బఠానీలు, ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి యథాశక్తి ఏ వస్తువునైనా సరే, తినే కాయగూరలు కావచ్చు, పళ్ళు కావచ్చు, లేదా వస్త్రాలు కావచ్చు, మీ శక్తి కొద్దీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈ 2 పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. అయితే మరి సూచన ఏంటంటే కనుక, నిశ్శబ్దంగా పని చెయ్యాలి. అంటే ఎక్కువ బుధుడు, మీ రాశికి అధిపతి బుధుడు కాబట్టి, బుధుడు మాట మీద ప్రభావాన్ని చూపిస్తాడు కాబట్టి మీరు మాట తక్కువగా మాట్లాడి నిశ్శబ్దంగా పని చేసుకోండి. చెడు పనులు కాదు, మంచి పనులు నిశ్శబ్దంగా చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. అయితే మరి ఈ సమయంలో చదవవలసిన మంత్రం ఏంటంటే కనుక, ఓం గం గణపతయే నమః అనే ఈ మంత్రాన్ని మీరు ప్రతి బుధవారము 108కి తక్కువ కాకుండా, చిన్న మంత్రమే కదా, 108కి తక్కువ కాకుండా చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. ఇవి గోచార రీత్యా చెప్పదగినటువంటి ఈ యొక్క పంచగ్రహ కూటమిలో ఫలితాలు, సూచనలు. నమస్తే.